తగ్గట్టు కరెక్ట్ అడాప్ట్ అయ్యి బౌలింగ్ చేసాం, అందుకే వాళ్ళు 140 డిస్ట్రిక్ట్ చేయడం. ఫస్ట్ మళ్ళీ పవర్ ప్లేలో అంత ఈజీ కాదు, ప్రతి మ్యాచ్ చేస్తున్నాం పవర్ ప్లేలో పెట్టాలి. దాని తర్వాత బౌలింగ్ లో చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ వచ్చాడు శాండీ, అవుట్ స్టాండింగ్. వినయ్ కూడా క్రూషియల్ వికెట్ తీసాడు, సెట్ అయిన బ్యాటర్ వినయ్. లాస్ట్ 5 overs డెత్ ఓవర్స్ లో ఫాస్ట్ బౌల్ చేయడం అంత ఈజీ కాదు, కంటిన్యూస్ గా 5 overs సంతోష్ అండ్ అయ్యప్ప క్యాచెస్ బాగా పట్టాం, ఒక క్యాచ్ కూడా డ్రాప్ కాలే. సంతోష్ అవుట్ స్టాండింగ్ క్యాచ్. బ్యాటింగ్ విషయంలో వస్తే ప్రణీత్ ని ఆడిపించిన రీజన్ అది పవర్ ప్లే లో తగులుకున్నాడంటే మనకి మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. ప్రణీత్ అవుట్ స్టాండింగ్. తర్వాత ఎస్డిఎన్ లాస్ట్ లో ఉండి ఒక బ్యాట్స్మెన్ 15 overs వరకు ఉంటే పవర్ ప్లే తర్వాత సో లో టోటల్ లో ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు అంటే అది నేనైనా, లేకపోతే ఈ రోజు నేను చేస్తాను, నెక్స్ట్ మ్యాచ్ మేబీ కరణ్ చేస్తాడు, లేకపోతే శాండీకి ఆపర్చునిటీ శాండీ చేస్తాడు. ఒక్క బ్యాట్స్మెన్ 15 overs, లేకపోతే విజయ్కి ఆపర్చునిటీ వస్తే మిడిల్ లో వెళ్ళినప్పుడు విజయ్ దాని చుట్టూరా ఇప్పుడు ఎస్డిఎన్వి కానీ, లేకపోతే ప్రణీత్ కానీ, లేకపోతే పాండు, వినయ్ వీళ్ళందరూ షార్ట్స్ ఆడతారు, ఎస్వి రాహుల్ వీళ్ళందరూ షార్ట్స్ ఆడతారు. మనం ఒక్క ఎండ్ ఉంటే మ్యాచ్ ఇంత ఈజీ ఫినిష్ అయ్యేది, ఫస్ట్ ఇన్నింగ్ అయినా సెకండ్ ఇన్నింగ్ అయినా. ఇది కరెక్ట్ టెంప్లెట్ మన బ్యాటింగ్ కి. లాస్ట్ 3 matches ఫస్ట్ మ్యాచ్ మంచి స్టార్ట్ వచ్చింది, సెకండ్ మ్యాచ్ ఎర్లీ వికెట్స్ పట్టే, థర్డ్ మ్యాచ్ స్టార్ట్ వచ్చింది, ఫోర్త్ మ్యాచ్ ఎగ్జాక్ట్ టెంప్లెట్ మెయింటైన్ చేస్తాం, మంచి టైంలో పీక్ అవుతున్నాం. కానీ ఎక్కడ రిలాక్స్ అవ్వదు, నెక్స్ట్ 2 matches కూడా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి బిఫోర్ క్వాలిఫైర్స్. ఓకేనా, మంచిగా రెస్ట్ తీసుకుందాం, రేపు మాఫియా ఆడదాం, ఎల్లుండి మళ్ళీ రాయల్స్ ఆఫ్ రాయలసీమ డామినేట్ చేద్దాం. ఓకే, వెళ్ళండి. విహారీ అన్న లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, అందరూ తప్పగొట్టాక ఏదైనా కానీ తప్పగొట్టాక ఎంజాయ్ చేద్దాం.